దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఆలోచించినప్పుడు కొన్ని కొన్ని అత్యంత స్వల్పమైన సంఘటనలకి మనసులో పెద్ద పెద్ద స్థానాలు ఇవ్వకూడదు. ఏదో చిన్న విషయం ఉందనుకోండి, చిన్న ఇబ్బంది ఉందనుకోండి, ఆ చిన్న ఇబ్బంది కొంతకాలం ఉండాలి మనసులో, అంతేకాని శాశ్వతంగా దీర్ఘకాలం దాన్ని మనసులో ఉంచుకుని ఇక ఎప్పుడూ దానినే స్మరిస్తున్నారనుకోండి, అది ఎలా ఉంటుంది అంటే ఏదో నిప్పు అంటుకున్న తర్వాత దాన్ని ఊది 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 మంట చేస్తే ఎలా ఉంటుందో అలా మీ మనసులో ఏర్పడినటువంటి చిన్న గాయాన్ని మరుపునకు తేకుండా రాజేస్తే, అంటే బాగా ఊది పెంచితే అది స్పర్ధలు పెరగడానికి కారణమవుతుంది. స్పర్ధ వలన సాధించేది చాలా చాలా తక్కువ, ప్రేమ చేత సాధించేది చాలా గొప్పది. అందుకే సర్దుకున్నాడు కాబట్టే ధర్మరాజు గారు ఇద్దరి ప్రయోజనం నెరవేరింది. పెద్దవాళ్ళు కొంత శాంతి పొందారు. వ్యాసుడు తెలుసుకున్నాడు, ముందే చెప్పాడు, గతకాలంబు మేలు వచ్చు కాలము కంటెన్నన్నాడు. జరిగిపోయిన కాలం మంచిదమ్మా, వచ్చే కాలం మంచిది కాదు. నీ కళ్ళ ముందు పిల్లలు దెబ్బలాడుకుంటారు, నువ్వు చూడలేవు అన్నాడు. ఆ ఒక్క మాట చాలు. పెద్దవాళ్ళకి అత్యంత క్లేశమేమి అంటే తన కడుపున పుట్టిన పిల్లలు తన కళ్ళ ముందు దెబ్బలాడుకుని వాడింటికి వీడు వీడింటికి వాడు వెళ్ళనండం, వాడితో వీడు వీడితో వాడు మాట్లాడుకోనండం, ఇంకా అంతకన్నా పెద్ద శిక్ష పెద్దవాళ్లకు ఉండదు. ఆ పరిస్థితి పెద్దవాళ్ళకి రాకూడదు. దాని కొరక భీష్ముడు రాజ్యత్యాగం చేసింది, దాని కొరక బ్రహ్మచర్యం పాటించింది, దాని కొరక ఈ సామ్రాజ్యాన్ని ఇంత కష్టపడి రక్షించింది. విదురుడు రాజ్యాధికారం పొందకుండా మంత్రాంగం నెరపి కురు సామ్రాజ్యాన్ని కాపాడింది దానికోసమా? కళ్ళు లేని పెదనాన్న ధృతరాష్ట్రుణ్ణి తన తండ్రి అంత ఆదరించినటువంటి వాడా? ఆయనకి కొడుకులమయ్యుండి ఒక చిన్న విషయాన్ని మేము గుండెల్లో పెట్టుకోకుండా పెద్దది చేసి అల్లరి చెయ్యమా? అప్పుడు ఏ లోకంలో ఉన్నా మా తండ్రి బాధపడడా? మా అన్నగారి పిల్లలు వీళ్ళు దూరమయ్యారు తప్ప దగ్గర కాలేకపోయారు, మాలా వీళ్ళు బతకలేకపోయారని మా తండ్రి బెంగపెట్టుకోడా? ఇంత చిన్న విషయాన్ని నేను జీర్ణం చేసుకోలేనా? అది ధర్మరాజు గారి యొక్క గొప్పతనం, అది ధర్మరాజు గారి ఆలోచన సరళి. అందుకే గుండెల్లో పెట్టుకో అన్నాడు. గుండెల్లో పెట్టుకోవడం ఎందుకు? మరిచిపో అనొచ్చగా. మరిచిపోతే ప్రమాదం వస్తుంది, అవతలమాడు మరిచిపోకపోవచ్చు. ఇప్పుడు తప్పుకున్నాడు కానీ రేపు ఇంకొకటి చేస్తాననొచ్చు. కాబట్టి మరిచిపోకు, గుండెల్లో పెట్టుకో, జ్ఞాపకం ఉంచుకో. వాడి ధోరణి మంచిది కాదు అని గుర్తుపెట్టుకో. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. నువ్వు ఆటలాడడం కోసం చెట్టు మొదలు కదిపినా వాడు దాన్ని పగకి కారణంగా తీసుకుంటాడు, నీ బలాన్ని లెక్క పెడుతూ ఉంటాడు. అందుకే నీ బలాన్ని ప్రదర్శించవలసినటువంటి సందర్భం 10 మంది పెద్దల ముందు వచ్చినప్పుడు ప్రదర్శించు. అనవసరంగా ప్రదర్శించడానికి ఉత్సుకత చూపించవద్దు. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి మనసులో ఉంచుకో, రహస్యంగా ఉంచుకో, పైకి అనవలసిన అవసరం లేదు. ఎంత ఆలోచన చేశాడండి ధర్మరాజు గారు. ధర్మదేవతానుగ్రహంతో పెద్ద కొడుకు కావాలి అని పాండురాజు గారు అన్నాడు అంటే ఆయన సంతోషంగా ఉన్నాడు. కనీసం కొన్నాళ్ళైనా పెద్దలందరూ సంతోషంగా ఉన్నారు అంటే అటువంటి దుర్యోధనుడు ఉన్న చోట కూడా ప్రశాంతతని నెలకొల్పినటువంటి ఘనత ఎవరికి దక్కింది? ధర్మరాజు గారికి దక్కింది. భారతం చదువుకోండి అని ఎందుకంటారంటే ఈ దృష్టికోణాన్ని అలవాటు చేసుకోండి, సంయమనాన్ని అలవాటు చేసుకోండి. లోకంలో ఎప్పుడైనా సరే మనం వేరొకరి అభిప్రాయం కన్నా భిన్నమైన అభిప్రాయమును పొంది ఉండవచ్చు, అందులో ఏమీ అభ్యంతరం లేదు. మనకి ఒక అభిప్రాయం ఉండవచ్చు, ఇతరులకు వేరొక అభిప్రాయం ఉండవచ్చు. కానీ మా అభిప్రాయం మీ అభిప్రాయంతో సరిపడదు, మీ అభిప్రాయం నుండి మేము భిన్నంగా ఆలోచిస్తున్నాం అని చెప్పడం కూడా తప్పు కాదు. ఒకరు చెప్పినది అందరూ అంగీకరించాలన్న నియమం కూడా లేదు. కానీ నచ్చలేదన్న కారణంతో హద్దులు దాటినటువంటి ఆవేశాలకి వెళ్ళడం మాత్రం మంచిది కాదు. అన్నిటికన్నా మనుష్యుల యందుండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అభిప్రాయముల యందు భేదము ఏర్పడినప్పుడు సంయమనము పాటించడం అనేటటువంటిది అత్యంత అవసరం. లేకపోతే ఇద్దరి వ్యక్తుల మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదం
ఒక్కొక్క సమయమునందు సమాజ శాంతికి విఘాతమును కల్పించవచ్చు, ఎందరి మనసో బాధపడడానికి కారణం కావచ్చు. అటువంటి సంయమన స్థితిని కోల్పోవద్దు. ఆ సంయమనాన్ని పాటించడం నేర్చుకో. ధర్మరాజు గారి నడవడి జాతికి నేర్పేటటువంటి సందేశం అది. అందుకే భారతంలో ధర్మరాజు గారి గురించి ఆలోచించండి అని ఎందుకంటారంటే, అలా అందరూ ఉన్నప్పుడు అన్ని చోట్ల అన్ని కుటుంబాలు శాంతియుతంగా ఉంటాయి. ఒక్కటి, మనిషి జీవితంలో డబ్బు చాలా చాలా ప్రధానమైనది. కానీ డబ్బు ఒక్కటే మనుష్యుల శాంతికి, డబ్బు ఒక్కటే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడానికి కారణం మాత్రం కాదు. ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక్క పూట తిని ఒక పూట పలహారం చేసి పడుకోవలసినటువంటి కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉండే కుటుంబాలు ఉంటాయి. ఎంతో ఐశ్వర్యమున్న చెట్టు తొర్రలో నిప్పు పుట్టినట్టు పైకి పచ్చగా కనపడుతూ లోపల మాత్రం విలవిలలాడిపోతున్న కుటుంబాలు ఉంటాయి. ఎందుకని అంటే చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్ద విషయాలు చేసుకోవడం మనిషి చేతిలో ఉంది. ఎంత పెద్ద విషయాన్ని సంయమనంతో చిన్నదిగా చూసి కలిసి ఉండడం మనిషి చేతిలోనే ఉంది. ధర్మరాజు గారిని చూసినప్పుడు ఒక చిన్న పిల్లవాడు అంతమంది పెద్దల మనశ్శాంతికి కారణం కాగలిగాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? అందుకు పాండురాజు గారు ధర్మదేవతానుగ్రహంతో నాకు పెద్దవాడు సంతానంగా రావాలి అని కోరుకున్నాడు. మహాభారతంలో ధర్మరాజు అన్న పరిశీలనం చెయ్యడం ఎందుకు అంటే, ధర్మరాజు గారి యొక్క ఆలోచన దృక్పథం సమాజంలో అందరూ అలవాటు చేసుకోవాలి. పంచమ వేదమైనటువంటి భారతం కేవలముగా వృద్ధులైపోయినటువంటి వారికి మాత్రమే కాదు. యథార్థమునకు భారతం బాగా ఎవరు వంట పట్టించుకోవాలి అంటే యువకులు బాగా వంట పట్టించుకోవాలి. ఎందుకని అంటే జీవితం వాళ్ళది, మనశ్శాంతి వాళ్ళది, కుటుంబాలను శాంతియుతంగా, దేశాన్ని శాంతియుతంగా ఉంచవలసిన వాళ్ళు. అందుకే ధర్మరాజు గారి జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే అక్కడే ఇమడగలిగాడు. ఎంతగా ఇమడగలిగాడంటే భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, దుర్యోధనుడు కానీ, దుర్యోధనుడి తండ్రి అయిన ధృతరాష్ట్రుడు కానీ ధర్మరాజుకి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడం సాధ్యం కాదని వేలెత్తి చూపించడం వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. అంటే అంత ప్రతికూల పరిస్థితిలో అంతటి ఆనుకూల్యతని సాధించుకున్నాడు. మామూలుగా అనుకూలమైన స్థితిలో అనుకూలంగా ఉండడం చాలా తేలికండి. ప్రతికూల పరిస్థితులలో ఉండి ఒక పరమ ప్రయోజనం కోసం నిలబడగలగడం గొప్ప. ప్రతికూల పరిస్థితిలో తట్టుకుని నిలబడడం గొప్ప. అనుకూల పరిస్థితులలో అన్నీ అనుకూలంగా ఉంటే నిలబడడం గొప్ప ఏమిటండి? ఇటువంటి దుర్యోధనుడు, ఇటువంటి ధృతరాష్ట్రుడు, ఇటువంటి దుర్యోధనుడి సోదరులు, పక్కన ఉన్నటువంటి శకుని, ఇంతమంది మధ్యలో ఉంటూ ఆయన గుణములు ఎంత ప్రకాశించాయంటే పౌరులందరూ కూడా ఎప్పటికైనా ఈ ధర్మరాజే మాకు రాజు కావాలి, మళ్ళీ పాండురాజు రాజ్యం చేసినట్టుంది. ఈ పాండవులు తేజోంశ సంభవులు, ఈ పాండవులు రాజ్యానికి రావాలి, ఐదుగురే అని అనిపించుకున్నారు అంటే అది ఒక రాత్రి వస్తుందండి. ఒక వ్యక్తి కీర్తి పొందాలి అంటే ఒక్క రాత్రి రమ్మంటే వచ్చేది కాదు. ఎన్ని సంవత్సరములు అశిధారామృతంగా ఆయన కష్టపడితేనో వచ్చిన కీర్తి. అసూయ పెంచుకు రాళ్ళేయడానికి నిమిషం పట్టచ్చు, కానీ కీర్తి సంపాదించుకోవడానికి ఎంతకాలం పడుతుంది, ఎంత జాగ్రత్తగా ఆయన ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ప్రవర్తించారో భారతాన్ని చదువుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు యవ్వరాజ్య పట్టాభిషేకం ధర్మరాజుకి చేశాడు అని కనపడుతుంది. కానీ ఆయన యవ్వరాజ్య పట్టాభిషేకం పొందింది అంత అనుకూలమైన పరిస్థితిలో కాదు. పాండురాజు కాదు ఇచ్చింది, ధృతరాష్ట్రుడు ఇచ్చాడు. ఎలా అంటే గుండెల నిండా కోరిక దుర్యోధనుడికి ఇవ్వాలని. దుర్యోధనుడికి ఇవ్వండి, ధర్మరాజుకొద్దు అన్నవాడు ఒక్కడు లేకుండా ఉండేటట్టుగా ధర్మరాజు బతికాడు. అదే మాటలండి. ఈ పరిణతి ఎవరిది? ఒక పిల్లవాడిది. ఆయన దార్శనికుడు. ఆయన యొక్క నేతృత్వంలో నలుగురు అలా నడిచారు. ఈ ఐదుగురు నడిచి పెద్దల దగ్గర నుంచి ప్రజల వరకు రాజైతే ధర్మరాజే అవ్వాలి అని అనిపించుకుని యవరాజ్య పట్టాభిషేకాన్ని పొందాడు. అది కదు పట్టుదలంటే, అది కదు జీవితంలో వృద్ధిలోకి రావడం అంటే.
రావాలి అని అనుకుందనుకోండి, అది ఎలాగైనా వస్తుంది. బుద్ధిలోకి రావాలన్న కోరిక నీకు ఉండాలి, కానీ నువ్వు ఎదగలవు. అది లేకపోతే అన్నీ కావాలంటావు. ఏదో లేదు, నేను చదువుకోలేదంటే అలాగే ఉంటుంది. నేను చదువుకు తీరాలనుకున్న లాల్ బహదూర్ శాస్త్రి గారికి వరదలలో ఉన్న గంగానది ఆయన అడ్డగించలేకపోయాయి. వీపుకి పుస్తకాలు కట్టుకుని ఈది వెళ్ళి చదువుకున్నాడు మహానుభావుడు. మనిషి జీవితంలో నేను ఒకటి సాధించాలి, నేను ఇది సాధించాలన్న సంకల్పం ఉంటే ఆ సంకల్పం ఏం చేస్తుందంటే దారులు వెతుక్కునేటట్టు చేస్తుంది. ఎన్ని ప్రతికూలతల మధ్యలో ధర్మరాజు యవరాజ్య పట్టాభిషేకం పొందాడు. భారతం చదవండి చదవండి అంటే భారతం పదవీ విరమణ చేసిన తర్వాత అండి అంటే ఎందుకది? భారతం ఎవరు చదువుకోవాలి అంటే పెద్దలు చదువుకోవాలి, పిల్లలు చదువుకోవాలి. ఇది చదువుకున్న నాడు ధర్మరాజు గారు ఇలా బ్రతికాడు, మేమెందుకు బ్రతకకూడదన్న పూనికొస్తుంది. అంతేకాని అయిందానికి కాందానికి చిన్నప్పటి నుంచి ప్రతిదానికి నేరాలు చెప్పడం అనే ప్రవృత్తి ఎందుకు పోతుంది అంటే, పిల్లలకి ధర్మరాజు గారి కథ చెప్పారనుకోండి, ప్రతి చిన్నదానికి అమ్మ అన్నయ్య అని, లేకపోతే అమ్మ చెల్లి అని నేరం చెప్పడం పోతుంది. ఏదైనా గుండెల్లో పెట్టుకోవడమే. పెద్దవాళ్ళ మనసుకి శాంతికి భంగం కలగకుండా మనం ప్రవర్తించాలన్న పూనిక చిన్నప్పటి నుంచి వస్తుంది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నాయో అన్ని ప్రతికూలతల మధ్య తనని తాను నిరూపించుకుంటాడు. సబ్మెరైన్లో పనిచేసేవాడు కాబట్టి అంత గొప్ప స్థితిని పొందాడు. ధృతరాష్ట్రుడికి వేరు మార్గం లేదు. ధర్మరాజు గారికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి తీరవలసిందే. ఆ స్థితిలో యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. అయితే గమ్మత్ ఏమిటి? ఆయన స్థాయి ఏమిటి? ధర్మరాజు గారిది యువరాజు. ఆయన ఇంకా సార్వభౌముడుగాడు, చక్రవర్తిగాడు, రాజుగాడు, పైన ధృతరాష్ట్రుడు ఉన్నాడు. కానీ అప్పటి వరకు ఆ రాజ్యానికి ప్రధానమైన రక్షణ ఎవరు అంటే భీష్ముడు. స్వచ్ఛంద మరణం వరం ఉంది. గురువు పరశురాముడినే ఓడించాడు. అటువంటి భీష్ముడు కాపాడుతుండగా దండయాత్ర చేయడమే హస్తినాపురం మీద, కురురాజ్యం మీద ఎవరు సాహసించాల? చరిత్రని మొదటిసారి తిరగరాశారు ధర్మరాజు సోదరులు. భీష్మ సహాయంతో కాదు, యువరాజయ్యుండి తన తమ్ముల యొక్క సహాయంతో వాళ్ళు నేర్చుకున్న విద్యాబలంతో రాజులందరినీ ఓడించి యువరాజస్థానంలో ఉండి సార్వభౌముడిగా వెలుగొందాడు. నలుగురు తమ్ములు బలిమి 4 దిక్కులనూర్చి రాజనందనుల దర్పమడంచుచు భురివస్తురాసుల గొని వచ్చి ఈన్గుని విశుద్ధ యశోనధి ఒప్పే ధర్మజుండలఘుడు యవ్వరాజ్యయుతుడయ్యును పెంపున సార్వభౌముడై. అది నన్నయ్య గారి హృదయం. అది ఎంత గొప్పగా తనతో నడిపించుకోవడం అన్నది నేర్పాడంటే, తండ్రి బిడ్డల్ని నడిపించాడంటే సహజమైన ప్రేమ. అందులో పిన్ని పిల్లలు ఉన్నారు, 2 నకుల సహదేవులు. కానీ పిన్ని పిల్లలు అన్న మాట ఆయనకి ఉండదు. తన వెంట నలుగురిని ఎంత బాగా తిప్పి కాపాడుకున్నాడు, ఎంత వృద్ధిలోకి తెచ్చాడంటే, నలుగురు తమ్ములున్ బలిమి 4 దిక్కులు నోర్చి, నలుగురు తమ్ముళ్ళు ఈయన యువరాజు అయిన తర్వాత 4 దిక్కుల దండయాత్ర చేశారు. రాజనందనుల దర్పమడంచుచు, రాజకుమారుల యొక్క దర్పమంతా అణచి భూరి వస్తురాసుల గొనివచ్చి ఈన్గొని అనేకమైనటువంటి అమూల్యమైన బహుమానాలు తీసుకొచ్చి ఆ రాజుల దగ్గర నుండి ధర్మరాజు గారికి ఇస్తే వాటన్నింటినీ స్వీకరించి మళ్ళీ పాండురాజా అనిపించుకున్నాడు. ఈన్గొని విశుద్ధ యశోనిధి ఒప్పే, గొప్ప కీర్తివంతుడయ్యాడు. ధర్మజుండలఘుడు, ఎంత పెద్ద మాట అండి. లఘు అంటే చిన్నది, అలఘుడు చిన్నవాడుగాడు, యువరాజు అంటే చిన్నవాడు. ధృతరాష్ట్రుడు పెద్దవాడు, భీష్ముడు పెద్దవాడు, ధర్మరాజు చిన్నవాడు. వయస్సులోనేమో నిర్వహణలో, పరాక్రమంలో, వ్యూహరచనలో ఎంతటివాడు అంటే యవ్వరాజ్యయుతుడయ్యును పెంపున సార్వభౌముడై. యువరాజైన సార్వభౌమ పదవిలో ఉన్నవాడు ఏ స్థానాన్ని పొందుతాడో ఆ స్థానాన్ని పొందాడు. నలుగురు తమ్ముళ్ళని 4 దిక్కులకి పంపించి అంత గొప్పగా రాజ్యాన్ని విస్తరించి పరిపాలన చేశాడు.
సహజంగా ఇది ఎవరికి కంటకప్రాయం అవుతుంది? దుర్యోధనుడికి కంటకప్రాయం అవుతుందా అవదా? ఆయనకి మొదటి నుంచి కోరిక ఏమిటంటే ధర్మరాజు గారు ఎదగకూడదు, ధర్మరాజు గారు యువరాజు కాకూడదు. ఆపలేకపోయాడు. ఎందుకు ఆపలేకపోయాడు? ఎన్ని కుట్రలు చేసినా ఎందుకు ఫలించవు అంటే అక్కడ ధర్మం ఉంది. ధర్మదేవత యొక్క అంశలు వచ్చాడు. వెనక ధర్మరాజు చేత రక్షింపబడుతున్న సోదరులు. ఇది పాండురాజు గారు కోరుకున్నది. ఇన్ని కుట్రలు చెయ్యండి, ఇన్ని కుతంత్రాలు చెయ్యండి, ధర్మాన్ని పట్టుకున్నవాడి ముందు అవి పనిచేస్తాయని అనుకోవడం అవివేకం. అందుకే ధర్మరాజు గారు శోభిల్లేడు. ఎన్ని ప్రతిబంధకాలు వచ్చాయో అంత గొప్పగానూ ఎదిగాడు మహానుభావుడు. ధర్మదేవత యొక్క అంశలు వచ్చాడు. వెనక ధర్మరాజు చేత రక్షింపబడుతున్న సోదరులు. ఇది పాండురాజు గారు కోరుకున్నది. ఇన్ని కుట్రలు చెయ్యండి, ఇన్ని కుతంత్రాలు చెయ్యండి, ధర్మాన్ని పట్టుకున్నవాడి ముందు అవి పనిచేస్తాయని అనుకోవడం అవివేకం. అందుకే ధర్మరాజు గారు శోభిల్లేడు. ఎన్ని ప్రతిబంధకాలు వచ్చాయో అంత గొప్పగానూ ఎదిగాడు మహానుభావుడు. పెంపున సార్వభౌముడై. కానీ ఇది జీర్ణం అవని వాళ్ళిద్దరు ఉన్నారు. పైకి సంతోషిస్తున్నట్టుగా ఉంటాడు ధృతరాష్ట్రుడు, కానీ నిజానికి ఆయనకి సంతోషం కాదు. పైకి సంతోషంగా ఉన్నట్టు కూడా ఉండనకుండా బుసలు కొడుతూ ఉంటాడు దుర్యోధనుడు. రోజు రోజుకి పెరిగిపోతున్నాడు ధర్మరాజు. ఇక ఆపడం సాధ్యం కాదన్న స్థితికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక తట్టుకోలేక ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఓ రోజున తన కుట్రని బయటపెట్టాడు. ధర్మరాజు ఇలాగే ఇక్కడ ఉండి యువరాజుగా పరిపాలన చేస్తే ప్రజల మనసులలో సుస్థిరమైన స్థానాన్ని పొందేస్తాడు. ఇప్పటికే పొందేశాడు. ఆ స్థితిలో ఏ కారణం చేత కూడా ఇక నేను భవిష్యత్తులో రాజయ్యే అవకాశం లేదు. నాన్నా, నువ్వు నాకు రాజ్యం ఇవ్వాలని అనుకుంటే నీకు ఇవ్వాలనుందిరా అని జపం చేస్తే నాకు రాదు. మొట్టమొదట కావలసింది ఈ పాండవుల్ని దూరంగా పంపించేయి. వాళ్ళు హస్తినాపురంలో ఉండకూడదు. ఇది ఎప్పుడు ఊహించాడు ధర్మరాజు? చిన్న వయసులో ఊహించాడు. అది ఇప్పుడు ఫలిస్తోంది. వీళ్ళని ముందు దూరంగా పంపించు. దూరంగా పంపించిన తర్వాత, దూరంగా అన్న మాటలో భౌగోళికంగా దూరంగా ఉండాలి. బంధువులకు దూరం అయిపోవాలి, ప్రజలకు దూరం అయిపోవాలి, అందరికీ దూరం అయిపోయి రక్షణ అన్న 3 అక్షరాలకి వీళ్ళు దూరంగా ఉన్న తర్వాత అదును చూసి 5గురిని కుంతీదేవితో కలిపి మట్టు పెట్టేస్తారు. ఇక ప్రతిబంధకం ఉండదు. పాండవులు ప్రమాదంలో పోయారని చెప్తారు. నీ చేతికి మట్టి అంటదు, నా చేతికి మట్టి అంటదు, నేనే యువరాజు. ఆ తర్వాత రాజ్యం అకంటకంగా నాకు లభిస్తుంది. అది ఇద్దరి యొక్క ఆలోచనల్లో తేడా. అందుకే ఈ 2 ఆలోచనలు పెరిగి పెద్దవడమే అంత పెద్ద సంగ్రామానికి కారణమైంది. మొగ్గలో తుంచి ఉంటే ధృతరాష్ట్రుడు భారతం ఇంకొకలా ఉండేది. కానీ అలా తుంచితే అధర్మం ఎలా పోతుంది? అందుకే దుర్యోధనుడు అలా పెరిగాడు. ధృతరాష్ట్రుడు చెయ్యి కలిపాడు. భారతం కొన్ని విషయాలు నేర్పుతూ ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ ఉండాలేమో కానీ ఒక తప్పు పని జరిగినప్పుడు మాత్రం కూర్చోపెట్టి నిర్మోహమాటంగా పిల్లలకి మంచి నేర్పడంలో, వాళ్ళ తప్పు ఎత్తి చూపించడంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదు. అలా రాజీ పడ్డం అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఇక వాళ్ళు చెప్పినా వినడానికి సిద్ధంగా పిల్లలు ఉంటారు. అందుకే ఆ చెప్పడం ధృతరాష్ట్రుడికి రాలేదు. పుత్ర వ్యామోహం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే యుక్తాయుక్త విచక్షణని కప్పేసి నిజమే నా కొడుక్కి రాజ్యం రావాలి. ఎలా వస్తుంది? ధర్మం బట్టి ఆలోచించినా రాదు. ఎందుకనంటే దుర్యోధనుడి కన్నా పెద్దవాడు ధర్మరాజు గారు, పైగా రాజైన పాండురాజు యొక్క పెద్ద కుమారుడు, ఆయనకే వెళ్ళాలి. కానీ ఎంతసేపు వీళ్ళ వాదన ఏమిటంటే పాండురాజు రాజ్యం ఎలా పెడుతుంది కాబట్టి నా కొడుక్కి రాజ్యం రావాలి. అది వీళ్ళ ఆలోచన. జ్ఞాతి వైరం దానికి తోడు. కాబట్టి వీళ్ళని దూరంగా పంపించమన్నాడు. దూరంగా పంపించడం అంటే ఎలా సాధ్యం? అంత తేలిక పాండవుల్ని దూరంగా పంపడం? భీష్ముడు అడుగుతాడు, ఎందుకు పంపిస్తున్నావు అని అడుగుతాడు. ద్రోణుడు అడుగుతాడు, విదురుడు అడుగుతాడు. వీళ్ళకి జవాబు చెప్పడం ఎలా?
అందుకే పైకి ఎంతో ప్రేమ నటించాడు ధృతరాష్ట్రుడు. అన్నిటికన్నా ప్రమాదం ఎక్కడ ఉంటుందంటే శత్రుత్వం తెలిసిపోయిందనుకోండి చాలా తేలిక. ప్రేమ నటిస్తున్న శత్రుత్వం ఉందనుకోండి చాలా ప్రమాదం. అది ఎవరూ పసిగట్టలేరు. ప్రేమ నటిస్తూ ఒక మాట అన్నాడు, మీరు బాగా బడలిపోయారు, మీరు కొంతకాలం పాటు సంతోషంగా కాలం గడపండి, హాయిగా ఆనందంగా ఉత్సవాలు చేసుకుంటూ. మీరు 6 పాండవులు 5, తల్లి కుంతీదేవి, మీరు 6 వేరుగా ఉండి సంతోషంగా గడిపి మళ్ళీ హస్తినాపురానికి రండి. అంటే మీ యువరాజు పదవికి ఏం భంగం లేదు, యువరాజుగానే అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళు. అలా వెడుతూ ఉంటారు రాజులు. అది అడ్డెట్టాడు, పెట్టి వారణావతానికి వెళ్ళన్నాడు. దీనికి అమలు చేసిన వాడు దుర్యోధనుడు. పురోచనుడు అని వేరొక దుర్మార్గుడి సహాయం తీసుకున్నాడు. తీసుకొని ఆయనతో ఒక ఇల్లు కట్టించాడు. అది లక్క ఇల్లు. ఆ లక్క ఇల్లు దానికున్న గొప్పతనం ఏమిటంటే అది కట్టినప్పుడు పైకి కనపడకుండా లోపల లక్క, మద్దిబంక, నూనె, నెయ్యి వీటిని ఉంచి కట్టాడు. చిన్న అగ్ని రవ్వ తగిలిందనుకోండి, మెల్లిమెల్లిగా కాలడం కాదు, భగ్గుమని కాలిపోతుంది ఆ భవనం అంతా. చతుశాలలో కూడా అలాగే నిర్మాణం చేశారు ఈ పదార్థాలతోటి. ఇప్పుడు ఏదో ఒక రోజున అదును చూసి ఏమార్చి అంటారు చూసారా, నిజంగా వాళ్ళు విశ్రాంతి కోసమే వెళ్ళారు అన్న భావన ప్రజలకి కలగాలి. అబ్బా ఎంత మంచివాడో ధృతరాష్ట్రుడు, పాపం పాండవుల మీద ఎంత ప్రేమో, తన పిల్లల్ని ఇక్కడుండి పనిచేయమన్నాడు, వాళ్ళని వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నాడు. ఎంత మంచి ఇల్లు దీనికోసం కట్టించాడు, కట్టించి అక్కడ మీరు సంతోషంగా గడిపి రండిని పంపించాడు అని అనుకోవాలి. ఇలా వెళ్ళగానే అలా అగ్ని అంటుకుంటే అనుమానపడరు. అలా అంటుకోకూడదు. కొన్నాళ్ళు వాళ్ళు ఉండాలి. ఉండి వాళ్ళు సంతోషంగా ఉన్న తర్వాత ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిందంటే అది ఎవరు చేసింది కాదు, దైవం యొక్క నిర్ణయం. దైవ నిర్ణయం చేత హఠాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించి ఆ ఇంట్లో కాలిపోయారు. నేను ఒక అందుకు పంపాను, ఒకలా అయింది అని ఓ దొంగ ఏడుపు ఒకటి ఏడి చేస్తే సరిపోతుంది అని నిర్ణయం చేసుకున్నారు. కానీ మంత్రాంగం అంటే మంత్రాంగం. ఆ రాజ్యమునకు మంత్రి విదురుడు, మహానుభావుడు, పెద్ద మనసున్నవాడు, ధర్మపక్షపాతి, తండ్రి లేని పిల్లలు అని ప్రత్యేకమైన ప్రేమ ఉన్నవాడు. ఆ పైన 5 ధర్మాత్ములు. కుంతీదేవి మహాతల్లి, నిజంగా స్త్రీలకందరికీ కూడా ఆమె ఆదర్శమూర్తి. అటువంటి తల్లి, అరే ఏ కారణం లేకుండా ఈ దుర్మార్గుడు పంపడే, ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కలిసి ఇంత ప్రేమగా పంపడమా వీళ్ళని వారణావతానికి? ఏదో ఉంది. అందుకే ధర్మరాజు గారు రథం ఎక్కుతున్నప్పుడు చెవిలో గొణిగాడు, నిన్ను పంపుతున్నాడు కానీ కొన్ని విషయాలతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి అందులో అగ్ని అన్న విషయం కూడా గొణిగాడు. అడిగింది కుంతీదేవి, ఏమిటి ఆయన నీ చెవిలో రహస్యం చెప్పాడు? ఏమీ లేదులే అమ్మా, ఈ విషయాలలో పరాకుగా ఉండమని చెప్పాడు, అందులో అగ్ని ఉంది అన్నాడు. ధర్మరాజు గారు ఎంత తెలివైన వాడు అన్న విషయాలు కొన్ని విషయాల ద్వారా తెలుస్తాయి. ధర్మం అంటే ఏదో మౌఢ్యంగా అలా పాటించేశాడు అని కాదు. ఆయన ఒక రాజకుమారుడుగా ఎంత మంత్రాంగం ఉన్నవాడు, ఎంత తెలివైన వాడో తెలుస్తుంది. ఆయన భవన ప్రవేశం చేస్తూనే ఆ భవన నిర్మాణం చేసినటువంటి పురోచనుడు ఇల్లంతా చూపిస్తున్నాడు, ఆ చతుశాలలు అన్నీ చూపిస్తున్నాడు. చూస్తూనే గోడల దగ్గరికి వెళ్ళి వాసన చూసి తెలుసుకున్నాడు, ఇందులో నెయ్యి ఉంది, నూనె ఉంది, మద్దిబంక ఉంది, లక్క ఉంది అని తెలుసుకున్నాడు. అంటే సామాన్యమైన వ్యక్తి వాసన చూస్తే పసిగడతాడంటారు చూసారా, అది ధర్మరాజు గారే. వాసన చూసి పసిగట్టాడు. ఆయన ఏం గోకో కన్నం పెట్టో చూడలేదు ఇందులో ఏమున్నాయి. అది ఎవరితో చెప్పాడో తెలుసా? అర్జునుడికి చెప్పలా, నకులుడికి చెప్పలా, సహదేవుడికి చెప్పలా, భీముడికి చెప్పాడు. భీముడికి ఎందుకు చెప్పాలి, మిగిలిన వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు అంటే, అగ్ని ప్రమాదం సంభవించింది అనుకోండి, అక్కడ ఓ బక్క వాడోడు ఉన్నాడు అనుకోండి, వాడు 4 ఏం ఎత్తుకెళ్తాడు? వాడు ఎత్తుకెళ్ళలేక ఏదో కొంచెం దూరం ఈడ్చి అయ్యి బాబా అగ్ని చుట్టుకుంటోందని వాడు దూకి పారిపోతాడు. ఎవడికి చెప్పాలి? ఎవడప్రమత్తంగా ఉండాలి? ఎప్పుడైనా భగ్గుమంటే అంతకన్నా వేగంగా వీళ్ళందరినీ చంకలో ఇరికించుకు పారిపోగలిగిన వాడికి చెప్పాలి. వాడు భీముడు. అందుకే అలాగే పట్టుకెళ్ళాడు, మెడ మీద కూడా వేసుకున్నాడు.
ఒకళ్ళని మెడ మీద వేసుకుని భుజాల మీద కూర్చోబెట్టుకుని 2 చేతుల సంకలలో ఇరికించుకుని సొరంగంలో వెళ్ళిపోయాడు. మహానుభావుడు గనక విదురుడు కబురు చేశాడు, కనకుణ్ణి పంపిస్తున్నాను, అది అగ్ని ప్రమాదం కోసమే ఏర్పాటు చేయబడిన ఇల్లు, రహస్యంగా సొరంగం తవ్వుతాడు, ఆ సొరంగ మార్గంలో మీరు తప్పించుకోండి అగ్ని ప్రమాదం జరిగినప్పుడని చెప్పాడు. ఆ సొరంగాన్నంతటినీ భీముడు ముందు చూశాడు. ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, అన్నయ్య అసలు దీన్ని ఏదో ఒక రోజున కాల్చేస్తాడు కదా దుర్యోధనుడు, ఏదో ముహూర్తం పెట్టుకుంటాడు. ఆ ముహూర్తం పెట్టుకున్నప్పుడు ఏం చూస్తాడు? 6 ఉన్నారా చూస్తాడు. ఒక్కళ్ళు కూడా అక్కడ లేరంటే మళ్ళీ ప్రమాదం ఏమొస్తుందో అని. 5 పాండవులు కుంతీదేవి లోపల ఉన్నారా? తప్పించుకోవడానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది? లేచి ఉంటే. 6 నిద్రపోతున్నారా? చీకటి బాగా దట్టంగా ఉందనుకోండి, ఎవడు వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఏ మంత్రాంగం చేస్తున్నాడు కనపడదు. కాబట్టి అది సాధారణంగా ఎప్పుడై ఉండాలి? అమావాస్య తిథి నాడైనా అవ్వాలి, అమావాస్య ముందు రోజన్నా అవ్వాలి, కృష్ణ చతుర్దశి ఆ రోజన్నా అవ్వాలి. కాబట్టి మనం అందరం పడుకున్నప్పుడే చంపుతాడు తప్ప మనం ఇందులో లేకపోతే కాల్చాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.